ఈరోజు దేవుని వాక్యము అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 34వ వచనము. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. ఇక్కడ దావీదుకి పవిత్రమైన వరములు దేవుడు అనుగ్రహించాడండి. ఎలా అంటే దావీదు దేవుని హృదయానుసారుడు అని చిత్తానంతయు ఎరిగి నెరవేర్చేవాడు అని దేవుడు గ్రహించినాడు. కాబట్టే అటువంటి పవిత్రమైన వరములను పొందుకునేవాడిగా దావీదు ఉన్నాడు. అంటే దేవుని చిత్తం ఏమిటో మనం తెలుసుకున్నప్పుడు, దేవుని హృదయాన్ని ఎరిగి మన జీవితాలలో జీవించినప్పుడు మాత్రమే దావీదుకు అనుగ్రహించబడిన ఈ పవిత్రమైన వరములు మనకు కూడా అనుగ్రహింపబడతాయని మరొకసారి దేవుని వాక్యం బోధిస్తుంది. మనము దేవుని ఉద్దేశంలో ఉండి, దేవుని ప్రణాళికలో ఉండి, దేవుని చేత పిలువబడి ఎంతో కాలంగా దేవుని వెంబడిస్తున్నాము. కానీ దేవుని చిత్తం ఏందో తెలుసుకోలేని వారుగా అనేకమైన సొంత నిర్ణయాలు తీసుకొని పడిపోయే వారంగా, నష్టపోయే వారంగా ఉంటున్నాము. కాబట్టే దావీదునకు అనుగ్రహించిన అటువంటి పవిత్రమైన వరములను మనం పొందుకోలేని వారుగా ఉంటున్నాం మేము. బహుశా ఈ రోజున దేవుడు స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నాడు. దావీదు ఏ విధంగా అయితే నా ఎడల నడుచుకుంటూ వచ్చినాడో, ప్రతి పరిస్థితిలో నన్ను ఏ విధంగా అయితే హత్తుకుంటూ వచ్చినాడో, నా యొద్ద విచారణ చేస్తూ నా మీద ఆధారపడుతూ వచ్చినాడో, ఆ విధంగా మీరందరూ ఉండగలిగితే అప్పుడు దావీదుకి ఏదైతే నేను పవిత్ర వరములు అనుగ్రహిస్తూ వచ్చినానో వాటన్నిటిని కూడా మీ అందరికీ అనుగ్రహిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. మనమే అనేక సార్లండి దావీదు వలె ఉండాలని తీర్మానం తీసుకుంటాము. కానీ మనకు వస్తున్న పరిస్థితుల వైపు చూస్తున్నప్పుడు, కృంగిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు, నిరాశలు గుండా, వేదనలు గుండా వెళ్తున్న పరిస్థితులు వచ్చినప్పుడు మనము చేసిన తీర్మానం కూడా కట్టుబడి జీవించలేని వారుగా ఉంటున్నామేమో. కాబట్టి ఈ రోజున ఆ దావీదు వలె మనం ఉన్నప్పుడు మాత్రమే ఆ దావీదు దేవుని పట్ల ఎట్లా నడుచుకున్నాడో, ఏ విధంగా ప్రవర్తించాడో, ఏ విధంగా తాను తగ్గించుకొని దేవుని దగ్గర ఒప్పుకొని తన కనికరమును పొంది దేవుని హృదయానుసారుడుగా పిలువబడుతూ వచ్చినాడో, ఆ విధంగా మనము ఉండగలిగినప్పుడు ఈ పవిత్రమైన వరములు మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడని మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.